మన దైనందిన బైబిల్ అధ్యయన సిరీస్లో మరో అద్భుతమైన సెషన్కి స్వాగతం. ఈ సిరీస్లో మనం ప్రతిరోజు దైవ శాస్త్రాన్ని చాలా సులభంగా అర్థం చేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మనం యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలను రోజుకో మాట చొప్పున లోతుగా ధ్యానిస్తున్నాం. అవును, అదొక చాలా ఇమోషనల్ ప్రయాణం అని చెప్పాలి. ఖచ్చితంగా. ఈరోజు మనం ఆఖరిది అంటే 7వ మాట దగ్గరున్నాం. ఈ మాటను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ శిలువపై 6 గంటల పాటు వేలాడుతున్న ఒక మనిషిని ఒక్కసారి కళ్ల ముందు ఊహించుకోవాలి. ఆ దృశ్యం తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. నిజమే. వైద్యపరంగా చూస్తే ఆ శరీరంలోని ఊపిరితిత్తులు గాలి లేక పూర్తిగా కుంచుకుపోతూ ఉంటాయి. ప్రాణవాయువు కోసం అంటే కనీసం ఒక చిన్న శ్వాస తీసుకోవాలన్నా కూడా చీలలు కొట్టబడిన ఆ పాదాలపై భారం వేసి పైకి లేవాలి. అవును, అదొక అస్ఫిక్సియేషన్ లాంటి స్థితి. ఊపిరాడక ఉక్కిరిపిక్కిరి అయ్యే పరిస్థితి అది. రైట్. ఆ సమయంలో కొరడాలతో చీల్చబడి మాంసం తేలిన వీపు ఆ కరుకైన కలపకు రాసుకుంటుంది. అంటే శ్వాస తీసుకోవడం ఒక నరకయాతనగా మారుతుంది. అలాంటి ఆఖరి క్షణాల్లో ఒక వ్యక్తి నుండి కనీసం చిన్న మూలుగు కూడా రావడం దాదాపు అసాధ్యం. ఖచ్చితంగా. ప్రాణం పోయే ఆ సెకండ్లో శరీరం పూర్తిగా నిర్జీవంగా, చాలా బలహీనంగా మారిపోతుంది కదా. అవును. కానీ ఇక్కడే లూకాస్ సువార్త 23:46లో ఒక అద్భుతం జరిగింది. యేసుక్రీస్తు సరిగ్గా ఆ మరణ క్షణంలో మహాశబ్దంతో కేక వేశారని బైబిల్ చెప్తోంది. ఏంటంటే వైద్యశాస్త్రం ప్రకారం గాలి పీల్చుకోవడానికే శక్తి లేని ఆ ఊపిరితిత్తుల నుండి అంత పెద్ద శబ్దం ఎలా వస్తుంది? ఆ కటిక చీకటి తర్వాత వెలువడిన ఆ మహాశబ్దం వెనుక ఉన్న అసలు దైవిక రహస్యమేమిటి? ఈరోజు దీని గురించే మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ ప్రశ్న ఇక్కడున్న భౌతిక నియమాలను, ఆత్మీయ వాస్తవాలను కలిపి చూడటానికి ఒక అద్భుతమైన మార్గాన్ని తెరుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆ మహాశబ్దమనేది మరణయాతనతో కూడిన అరుపు కాదు అంటారా? మరి ఏంటా కేక? రాజు తన యుద్ధభూమిలో విజయాన్ని ప్రకటిస్తూ చేసే సింహనాదం లాంటిదది. ఓ వావ్! అంటే అది ఓటమికి గుర్తు కాదు. ఖచ్చితంగా కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన దైవిక లక్షణం దేవుని సార్వభౌమాధికారం. ఆ రోమన్ సైనికుల కొరడాలు, ఆ శిలువ, ఆ భయంకరమైన అలసట ఇవేవీ ఆయన ప్రాణాన్ని తీయలేదు. అంటే ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు అంటారా? అవును, బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది. మరణం వచ్చి ఆయనను బలవంతంగా బంధించలేదు. ఆయనే మరణాన్ని శాసిస్తూ తన పని పూర్తయిందని ప్రకటిస్తూ ఆ శబ్దాన్ని చేశారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఆ భౌతికమైన లేదా మెడికల్ కోణం గురించి నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఏంటంటే ఊపిరితిత్తుల్లో గాలి లేనప్పుడు స్వరపేటిక గుండా ఆ మహాశబ్దం రావడం భౌతికంగా అసాధ్యం కదా. అంటే ఆ ఫోనే మెగాలే అనే కేక కేవలం ఒక మానవాతీతమైన అద్భుతం అంటారా? అవును, అది కేవలం భౌంపిటుమైన ఊపిరితో వచ్చిన శబ్దం కాదు. అది ఆయన ఆత్మ నుండి, స్పిరిట్ నుండి వచ్చిన దైవిక శక్తి. ఇక్కడే ఆ వాక్యం అంటోంది, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆ అప్పగించుకొనుచున్నాను అనే పదం దగ్గరే చాలా లోతైన అర్థం ఉందని విన్నాను. నిజమే. ఈ అప్పగించుకొనుచున్నాను అనడానికి గ్రీకులో వాడిన పదం పరాతిథ్యమై. మొదటి శతాబ్దంలో, అంటే ఈనాటిలా బ్యాంకులు, లాకర్లు, డిజిటల్ లావాదేవీలు ఏమీ లేని ఆ రోజుల్లో ఎవరైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు తమ అత్యంత అమూల్యమైన నిధిని ఎలా దాచుకునేవారో తెలుసా? బహుశా ఎవరికైనా ఇచ్చి వెళ్తారేమో. ఖచ్చితంగా. తమకు అత్యంత నమ్మకమైన, ప్రాణమిచ్చే స్నేహితుడి చేతిలో ఆ నిధిని భద్రంగా పెట్టేవారు. ఆ చర్యనే పరాతిథమై అనేవారు. ఆ రోమన్ చట్టాల కాలంలో ఆ నమ్మకమే సర్వస్వం. ఓహో, అంటే యేసు ఇక్కడ పలికింది ఒక సాధారణ మాట కాదన్నమాట. అవును, తన మానవ ఆత్మను, అంటే గ్రీకులో న్యూమా అంటారు, ఆ కటిక చీకటిలో కూడా ఎన్నటికీ మాట తప్పని తండ్రి చేతుల్లో ఒక అమూల్యమైన నిధిలా సురక్షితంగా పెడుతున్న ఒక సార్వభౌమ నిర్ణయం అది. డిపాజిట్ను తండ్రికి అప్పడిస్తున్నారు. ఇది అద్భుతంగా ఉంది. ఈ మాట గురించి ఆలోచిస్తుంటే నాకు పాత నిబంధనలోని కీర్తనలు 31:5 గుర్తొచ్చింది. అవును, దావీదు ప్రార్థన కదా. రైట్. దావీదు ఆపదలో ఉన్నప్పుడు అచ్చం ఇలాగే ప్రార్థించాడు. కానీ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే యేసు పలికిన మాటలో దావీదు కీర్తనకు కొన్ని ముఖ్యమైన తేడాలు కనిపిస్తున్నాయి. ఆ తేడాలు ఎందుకు వచ్చాయి అంటారు? ఈ పోలిక చాలా లోతైనది. అవును,
ఆ సిలువలో పలికిన చివరి మాట దావీదు ప్రార్థన నుండి తీసుకోబడినదే. కాని యేసు దానికి 2 అద్భుతమైన మార్పులు చేశారు. మొదటిది ఏంటంటే, దావీదు ప్రార్థనలో కేవలం నా దేవా అని మాత్రమే ఉంటుంది. అవును, కీర్తనలో అలాగే చదువుతాం. కాని యేసు ఆ వాక్యానికి ముందు తండ్రి అంటే గ్రీకులో పేటర్ అనే పదాన్ని జోడించారు. దీని వెనుకున్న కారణం అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆయన పలికిన 4వ మాటను చూడాలి. మధ్యాహ్నం 12 గంటలకు ఆ భయంకరమైన కటిక చీకటి కమ్మినప్పుడు చెప్పిన మాట కనా? ఖచ్చితంగా. అప్పుడు ఆయన, నా దేవా నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని వేదనపడ్డారు. అక్కడ తండ్రికి కుమారుడికి మధ్య పాపం వల్ల ఒక భయంకరమైన ఎడబాటు వచ్చింది. ఆయన లోక పాపాలను మోస్తున్నప్పుడు తండ్రి తన ముఖాన్ని తిప్పుకున్నాడు. అంటే ఆ 4వ మాట దగ్గర ఉన్న ఆ ఎడబాటు, ఆ దేవుని ఉగ్రత ఇప్పుడు 7వ మాట దగ్గర లేదా? తండ్రి అనే పిలుపు ద్వారా సంబంధం మళ్లీ పునరుద్ధరించబడిందని మనం అర్థం చేసుకోవచ్చా? 100% ఆ న్యాయం తీర్చబడింది. దేవుని ఉగ్రత చల్లారిపోయింది. ఆ పాపపు చీకటి పూర్తిగా తొలగిపోయింది. ఎంత గొప్ప రిలీఫ్ కదా అది. అవును. అందుకే ఇప్పుడు మళ్లీ దేవుణ్ణి నా దేవా అని కాకుండా అత్యంత ఆత్మీయంగా తండ్రి అని పిలుస్తున్నారు. ఆ కటిక చీకటిలో తనను తాను అప్పగించుకోవడం ద్వారా దేవుని ప్రేమ, విశ్వసనీయత ఇక్కడ పరిపూర్ణంగా కనిపిస్తున్నాయి. రైట్. మరి 2వ మార్పు ఏమిటి? ఆ 2వ మార్పు గమనిస్తే మన దైవశాస్త్ర అవగాహన ఇంకొక మెట్టు పైకి వెళ్తుంది. హెబ్రీ భాషలో దావీదు రాసిన ఆ 31.5 కీర్తనలో సత్యదేవా యెహోవా నన్ను విమోచించి ఉన్నావు అనే మాట ఉంటుంది. మూల భాషలో ఆ పదం పాదిత. పాదిత అంటే నా కోసం క్రయధనం చెల్లించి రక్షించు అని అర్థమా? ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే యేసు ఆ పదాన్ని ఉచ్చరించలేదు. విమోచన అనే పదాన్ని వదిలేశారా? ఎందుకు? పాత నిబంధనలోని ఒక ప్రార్థనను ఉటంకించేటప్పుడు ఆ ప్రధానమైన పదాన్ని ఎందుకు దాటవేశారు? ఎందుకంటే ఆయన విమోచించబడాల్సిన స్థానంలో లేరు కాబట్టి. ఆయన బందీ కాదు, ఆయనే ఆ క్రయధనం. ఓ వావ్, ఇది నిజంగా ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. అవును, పాపం చేసిన మానవాళి విమోచించబడాలి. కాని ఇక్కడ సిలువపై పాపమే లేని ఆ దేవుని గొర్రెపిల్ల స్వయంగా తన రక్తాన్ని విమోచన క్రయధనంగా అంటే ర్యాన్సంగా చెల్లిస్తున్నారు. దేవుని న్యాయాన్ని ఆయన తన ప్రాణత్యాగంతో తీరుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన చెల్లిస్తున్న మూల్యం. ఎవ్వరూ విమోచించాల్సిన అవసరం లేదు. ఈ నిశ్చయత ఆ భయంకరమైన వేదనలో కూడా తండ్రి పట్ల క్రీస్తుకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూపిస్తుంది. ఇది ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మన నిజ జీవితంలో ఒక చిన్న సమస్య వస్తేనే లేదా ఒక వ్యాధి వస్తేనే మనం దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తాం కదా. అవును, మన విశ్వాసం చాలా త్వరగా సన్నగిల్లుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో బిడ్డ జబ్బుపడినప్పుడు ఒక తండ్రి వేదనతో నా అపనమ్మకమును పోగొట్టుము అని అడుగుతాడు. మన విశ్వాసం కూడా అంతే అసంపూర్ణంగా ఉంటుంది. కానీ ఆ కటిక చీకట్లో తన శరీరం ముక్కలైపోతున్నా కూడా ఆయన చూపిన ఆ పరిపూర్ణమైన నమ్మకత్వమే, ఆ సబ్మిషన్ మనకు రక్షణ ఆధారమైంది. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన దైవిక ఘట్టం తర్వాత భౌతికంగా ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది. ఆ ఫోనే మెగాలే ఆ మహాశబ్దం పలికి ఆత్మను తండ్రికి అప్పగించిన వెంటనే ఆ చరిత్రలో, ఈ సృష్టిలో ఎలాంటి పెనుమార్పు సంభవించింది? మహాశబ్దం వెలువడిన మరుక్షణం యెరూషలేము దేవాలయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. అతి పరిశుద్ధ స్థలాన్ని, సాధారణ స్థలాన్ని వేరు చేసే అతిపెద్ద తెర పైనుండి కిందకు 2గా చినిగిపోయింది. ఆ తెర చినిగిపోవడమనేది మనం సువార్తల్లో చదువుతాం గదా. అవును, కాని మనం ఆ తెర గురించి కేవలం ఒక గుడ్డ ముక్కలాగా ఊహించుకోకూడదు. ఆనాటి చరిత్రకారుల ప్రకారం ఆ తెర ఎంత మందంగా ఉండేదంటే 2 వైపులా గుర్రాలు కట్టి లాగినా అది చిరిగేది కాదు. అంత మందంగా ఉంటుందా? అవును, అది దేవుని పరిశుద్ధతకు, మనిషి పాపానికి మధ్య ఉన్న ఒక భయంకరమైన అడ్డుగోడ. దాని వెనుకకు వెళ్లాలంటే సాక్షాత్తు ప్రధాన యాజకుడు కూడా భయంతో వణికిపోయేవాడు. అంటే ఆ మందపాటి తెర ఆ దేవుని పరిశుద్ధతను కాపాడే కవచం లాంటిది. పైనుంది కిందకు చినిగిపోయింది అంటే అందులో మనుషుల ప్రమేయం లేదు, దేవుని హస్తముందనేది స్పష్టమవుతోంది. ఆ క్షణంలో అక్కడున్న యాజకులకు ఎంత భయం వేసుంటుందో కదా. ఖచ్చితంగా. వాళ్ళకేం జరుగుతుందో కూడా అర్థమై ఉండదు. ఈ సంఘటన వెనుక ఉన్న అసలు దైవశాస్త్ర అర్థమేమిటి? సరిగ్గా అడిగారు. అది
పైనుండి కిందకు చిరగడమంటే దేవుడే స్వయంగా ఆ అడ్డుగోడను తొలగించాడని అర్థం. దాదాపు 1500 సంవత్సరాల పాటు కొనసాగిన ధర్మశాస్త్ర కాలం అంటే ఏజ్ ఆఫ్ లా ముగిసిపోయింది. అంటే పాత నిబంధనలోని ఆ బలులు నియమాలు అన్నీ అవును, అన్ని ముగిశాయి. పాత నిబంధనలో దేవుని సన్నిధికి వెళ్లాలంటే ఎన్నో బలులు, ఎంతో కఠినమైన నియమాలు అవసరం. కాని యేసుక్రీస్తు తనను తాను అర్పించుకోవడం ద్వారా దేవుని న్యాయం పూర్తిగా తీర్చబడింది. ఇది చీకటి శక్తులపై సాధించిన అద్భుతమైన విజయం. నిజంగా ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా లేదా మన స్వంత పనుల ద్వారా దేవుణ్ణి చేరుకోవడమనేది ఎంత అసాధ్యమో తెలుసా? కోట్ల రూపాయల అప్పును కేవలం మన దగ్గరున్న కొన్ని నాడాలతో తీర్చాలనుకోవడం లాంటిది. ఆ లెక్క ఎప్పటికీ సరిపోదు కదా. సరిపోదు. కాని కృప అంటే ఏమిటంటే ఆ అప్పిచ్చినవాడే స్వయంగా వచ్చి ఆ దస్తావేజును చించివేసి పూర్తిగా చెల్లించబడింది అని ముద్రవేయడం. ఆ తెర చినిగిపోయిన క్షణంలో దేవుని ఉచితమైన కృపాకాలం, డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్ మొదలైంది. కోట్ల రూపాయల అప్పులు మన నాణేలతో తీర్చలేము కాని ఆయనే స్వయంగా వచ్చి ఆ బాకీని రద్దు చేశారు. ఎంత అద్భుతమైన వివరణ ఇది! అంటే ఆ కృపాకాలం ప్రారంభం కావడం వల్ల దేవుని సన్నిధికి నేరుగా వెళ్లే మార్గం మనందరికీ తెరువబడింది. అవును, అదే అందులోని గొప్ప సత్యం. ఇక్కడ దేవుని నిబంధన నమ్మకత్వం ఎంత బలంగా కనిపిస్తోందో. యేసు తన ఆత్మను అప్పగించినప్పుడు తండ్రి దాన్ని స్వీకరించాడు. అంటే ఇక ఆయనను నమ్మిన వారి ఆత్మను కూడా ఆ తండ్రి ఎన్నటికీ విడిచిపెట్టడు అనే భద్రత మనకు లభిస్తోంది. అక్షరాల ఆ మరణం ఒక భయంకరమైన ముగింపు కాదు, ఒక సురక్షితమైన ప్రయాణానికి ఆరంభం. ఆ భద్రతే దేవుని నిబంధనకున్న అతి గొప్ప లక్షణం. అయితే ఈ మొత్తం వాక్యాధ్యయనం కేవలం ఏదో గ్రీకు పదాలు, చరిత్రలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవడానికి మాత్రమే కాదు సుమా. మరి దేనికోసం అంటారు? ఈ జ్ఞానం మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని, ఆ సహవాసాన్ని ఇంకెంత లోతుగా మార్చాలో మనం ఆలోచించాలి. ఇక్కడ కేవలం బుకిష్ నాలెడ్జ్ కాకుండా మన హృదయంతో కనెక్ట్ అవ్వాలి అంటారు. ఖచ్చితంగా. శిలువ మరణాన్ని దగ్గరుండి చూసిన ఆ రోమా శతాధిపతిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అతడు రోమన్ సామ్రాజ్యంలో ఎంతో మందిని దారుణంగా సిలువ వేసిన కఠినాత్ముడు. అవును, వాళ్ళకి జాలి దయ అనేవి ఉండవు కదా. రైట్. కాని యేసు ఆ మహాశబ్దంతో ప్రాణం విడవటం చూసిన వెంటనే ఈయన నిజముగా నీతిమంతుడు అని దేవుణ్ణి స్తుతించాడు. ఆ కఠినాత్ముడి ఆలోచనా విధానంలోనే అంత గొప్ప మార్పు, ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చినప్పుడు ఈ దైవిక సత్యం మన జీవితంలో, మన ఆలోచన విధానంలో ఇంకెంత గొప్ప మార్పును తీసుకురావాలి. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక అధ్యయనం కాదు, ఇది మన దైనందిన జీవితాన్ని మార్చే ఒక జీవన విధానం. ఎందుకంటే మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు భయంకరమైన వ్యాధులు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తు గురించి ఆందోళనలు వస్తూ ఉంటాయి. అవును, అందరం ఆ దశన గుండా వెళ్లేవాళ్లమే. అలాంటి అంతుచిక్కని చీకటిలో మన సొంత శక్తి మీద మనం ఆధారపడకుండా ఉండటం అనేది చాలా కష్టం కదా. కానీ యేసుక్రీస్తు అంతటి కటిక చీకటిలో కూడా ఏమాత్రం సందేహించకుండా తన ప్రాణాన్ని తండ్రి చేతులు ఎలా అప్పగించాడో, మనం కూడా మన జీవితాన్ని, మన ఆందోళనలను అత్యంత సురక్షితమైన ఆ తండ్రి చేతుల్లో సంపూర్ణంగా అప్పగించడమంటే పూర్తిగా సరెండర్ అవ్వడం నేర్చుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. ఈ సత్యం మన ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. ప్రార్థన అంటే దేవునికి మన కోరికల జాబితాను ఇవ్వడం కాదు కదా. ప్రభువా, నా పరిస్థితి నాకు అర్థం కావడం లేదు, ఈ చీకటి ఎందుకుందో నాకు తెలియదు, కాని నా భవిష్యత్తును, నా ఆత్మను నీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాను అని ప్రార్థించగలగాలి. ఇది మనకు ఆందోళన స్థానంలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే మనస్తత్వాన్ని ఇస్తుంది. దేవుని మంచితనం, ఆయన ప్రేమ, ఆయన ఓర్పు ఇవన్నీ ఆ సిలువలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజంగానే ప్రారంభంలో మనం ఆ వైద్యపరమైన ఊపిరాడని స్థితి గురించి మాట్లాడుకున్నాం. ఆ అస్ఫిక్సియేషన్ అనే స్థితిలో ఆయన అరిచిన ఆ మహాశబ్దం ప్రాణం పోతున్న వేదన కాదు, అది లోకాన్ని జయించిన ఒక వీరుడరుపు. ఆ శబ్దం ధర్మశాస్త్రపు తెరను పైనుండి కిందకు చించివేసి మనందరికీ కృపను ప్రసాదించింది. సిలువ అనేది దేవుని ప్రేమకు, ఆయన నిబంధన నమ్మకత్వానికి చరిత్రలో నిలిచిపోయే అతి పెద్ద రుజువు. చీకటిలో కూడా వెలుగును పుట్టించగల సార్వభౌముడు మన దేవుడు. ఆ సార్వభౌమాధికారం మీద మనం పరిపూర్ణంగా ఆధారపడవచ్చు కదా. ఖచ్చితంగా. దేవుని మార్పులేని స్వభావాన్ని మనం ఎంతగా అర్థం చేసుకుంటామో ఆయన మీద మన నమ్మకం అంతగా బలపడుతుంది.
ఈ లోతైన అధ్యయనం దేవునితో మన సంబంధాన్ని కట్టే ఒక ఆత్మీయ సాధనంలాంటిది. ఎంత గొప్ప ముగింపు! ఈ రోజంతా ఈ అద్భుతమైన సత్యాన్ని మనస్సుల్లో ధ్యానిద్దాం. జీవితంలో ఏ భారం ఎదురైనా సరే ఆ భయాన్ని ఆ ప్రేమగల తండ్రి చేతుల్లో పరాతిథిమై అన్నట్లుగా ఒక విలువైన డిపాజిట్లా ఉంచి ఆయనతో ధైర్యంగా నడుద్దాం. ఇక ఈ దైనందిన బైబిల్ అధ్యయన సిరీస్లో తర్వాతి సెషన్ కోసం వేచి ఉండండి. ఈ అధ్యయనాలను మిస్ కాకుండా ఉండటానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు విన్న ఈ లోతైన అధ్యయనం ద్వారా నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? దేవుడు మీకు నేర్పిస్తున్న పాఠమేమిటి? అలాగే ఆచరణలో పెట్టబోయే ఒక ప్రాక్టికల్ స్టెప్ ఏమిటనేది కామెంట్స్లో పంచుకోవడం ద్వారా ఇతరుల విశ్వాసాన్ని కూడా కట్టవచ్చు. ఆత్మీయ సహోదరి సహోదరులతో ఈ సందేశాన్ని పంచుకోవడం ఆత్మీయ ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఆ కటిక చీకట్లో మరణాన్ని జయిస్తూ వెలువడిన ఆ మహాశబ్దం మనందరి జీవితాల్లో కృపా తలుపులు తెరిచిందన్న సత్యాన్ని సదా ఆస్వాదిద్దాం. ఇదంతా దేవుని అపారమైన ప్రేమకు నిదర్శనం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.